ఓకే. సో, ఈరోజు టాపిక్‌లో మనం లెంతన్ గురించి చూద్దాం. సో, లెంతన్‌కి షార్ట్‌కట్ ఎల్‌ఈఎన్. సో, లెంతన్‌లో మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డెల్టా అని ఉంటుంది. సో, డెల్టాలో యాంగిల్ అనేది మనం తీసుకొని ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30% ఇచ్చాననుకోండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ క్లిక్ చేయగానే ఏమవుతుందంటే ఒక 30% నాకు యాడ్ అవుతుందన్నమాట. ఓకే. సో, దట్ ఈస్ నోన్ యాజ్ ఏ డెల్టా. అయితే ఫర్ సపోజ్ నాకు ఎల్ఈఎన్ అంటే లెంత్ ఇచ్చేసి అంటే లెంత్ అని ఇచ్చి ఇక్కడ నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి పర్సంటేజ్ అని ఉంటుంది. సో, పర్సంటేజ్లో ఎంత పర్సంటేజ్ లెంత్ మనకి కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక 40% కావాలనుకోండి. సో, ఇక్కడ చూసారా 40% ఆటోమేటిక్గా మనకి ఇది వస్తుంది. ఓకే. ఓకే. ఇక్కడ డిపెండ్ ఆన్ ద పర్సంటేజ్ బట్టి ఆ లైన్ ఎంత మనకి కావాల్సి అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎల్ఈఎన్ అంటే లెంత్ అని ఇచ్చి సో ఇక్కడ టోటల్ అని ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ టోటల్ ఇచ్చేసి నాకు టోటల్ ఏమంటున్నాడు స్పెసిఫై ద టోటల్ లెంత్ ఆఫ్ ద యాంగిల్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక 60 ఇచ్చాను అనుకోండి. అప్పుడు ఏమవుతుంది మనకి ఇక్కడ చూసారా 60% అనేది మనకి ఆ టోటల్ లెంత్ అనేది మనకి డిస్ప్లే అవుతుంది అనమాట. అర్థమైందా? సో, అది అయిపోయిన తర్వాత ఇక్కడ ఎల్ఈఎన్ అని చెప్పి లెంత్ అని చెప్పి ఇక్కడ ఫైనల్గా మనకి డైనమిక్ అని ఉంటుంది. సో, డైనమిక్ అనే దాంట్లో ఫర్ సపోజ్ మనకి ఒక ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకొని బేస్ పాయింట్ దగ్గర నుండి అంటే పాయింట్ని ఎక్కడి నుండి ఎంతవరకు మనకి లెంత్ అని కావాలంటే అంటే లెంత్ అనేది ఆటోమేటిక్గా మనకి మూవింగ్ అనేది మనకు అవుతుంది అనమాట. సో, దిస్ ఈజ్ అబౌట్ లెంత్ అండ్ కమాండ్. సో, కాన్సెప్ట్ నచ్చితే షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.